హే గైస్, వెల్కమ్ టు ద మ్యారేజ్ సిరీస్. ఇవాళ మ్యారేజ్ సిరీస్ లో భాగంగా నూనె నలుగు, అలాగే హల్దీ, అలాగే గంధపు నలుగు ఈ మూడు జరుగుతాయి అన్నమాట ఇవాళ. అండ్ రేపు వచ్చేసి పెళ్లి. అండ్ నూనె నలుగులో ఫస్ట్ నూనె, కొంచెం కుంకుమ, అలాగే పక్కన సున్నిపిండి ఇవన్నీ పెట్టారనమాట. అవన్నీ అప్లై చేస్తున్నాను. సో మేము ఆల్మోస్ట్ అందరం ఎల్లో షేడ్స్ లోనే వేసుకున్నాము. ఎల్లోలో రెడీ అవడానికి ట్రై చేసామన్నమాట ఆల్మోస్ట్ అందరం. అయితే ఫస్ట్ అయితే నూనె నలుగుకి నేను ఈ సింపుల్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది నేను అప్పట్లో మేబీ ట్రెండ్స్ లోనే ఎక్కడో తీసుకున్నానండి. చాలా డేస్ అయిపోయింది, కానీ ఎల్లో కలర్ కాబట్టి అదే మళ్ళీ రీయూజ్ చేశాను అనమాట. దీనికి దుప్పట్టా వచ్చేసి నార్సింగ్ లో తీసుకున్నాను. దాన్ని డిఫరెంట్ గా పేర్ చేశాను అనమాట. నేను ఇక్కడ తాంబూలం తీసుకుంటున్నానండి. ఇంకొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత అందరూ ఇలానే సేమ్ ప్రాసెస్ అన్నమాట. అందరు నలుగు పెట్టి, తోడి పెళ్లి కొడుకులకి కూడా నలుగు పెట్టి అక్షింతలు అయితే వేశారు. నేనంటే కొంచెం చిన్నదాన్ని కాబట్టి అక్షింతలు అయితే వేయలేదు. సో ఇలా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉండిందండి. అండ్ నెక్స్ట్ డే వెడ్డింగ్ అన్నమాట. అసలు గ్యాప్ లేదు. సో హడావిడి ఇవాళ 3 ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. సో 3 ఈవెంట్స్ టకటకా జరిగిపోయినాయి అనమాట. ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ అయిపోవాలి 3 ఈవెంట్స్ అయితే. సో ఇక్కడ అంతా నూనెల ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత హారతిస్తున్నారు అందరూ, శరత్ వాళ్ళ అత్తలు. సో అందరూ ఇంకా సాంగ్ పాడుతూ హారతిస్తున్నారు. హాయ్ గైస్, దిస్ ఇస్ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి శరత్. సో ఇన్ని డేస్ అయితే మనం షాపింగ్ అండ్ హడావిడి మొత్తం చూసాం కదా. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఇవాళ వచ్చేసి హల్దీ, లైక్ నూనె నలుగు అండ్ హల్దీ, అలాగే గంధపు నలుగు కూడా ఉందన్నమాట. అండ్ రేపు వచ్చేసి మ్యారేజ్. సో ఇప్పటి వరకు అయితే నూనె నలుగు అయిపోయింది. ఇప్పుడే హల్దీ సెటప్ దగ్గరకు వచ్చేసాము. సో హల్దీ జరుగుతుంది అక్కడ. ఫస్ట్ అయితే వచ్చేసేయండి. దిస్ ఇస్ ద బ్యాక్ డ్రాప్. అండ్ అక్కడ ఆయన వస్తున్నాడు పెళ్లి కొడుకు. ఫొటోస్ తీస్తున్నారు. ఈలోపు మనం బయట పందిరి చూద్దాం, వచ్చేయండి. ఇంతకీ పెళ్లి ఎవరిది అని అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ దండి, అంటే మా మరిది పెళ్ళి అనమాట. కానీ నేను ప్రీవియస్ వీడియోస్ లో అయితే చెప్పాను, కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళ కోసం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీ అందరికి మా ఇంటి బయట ఉండే పెళ్లి పందిరి అండి. పందిరి ఎలా వచ్చిందో అని చెప్పి చూపిస్తున్నాను ఈ గ్యాప్ లో. అక్కడైతే ఫోటోషూట్ ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. పెళ్లి కొడుకు వచ్చిన వెంటనే ఇంకా హల్దీకి వాళ్ళు బ్యాక్ డ్రాప్ ఇవన్నీ సెట్ చేస్తూ ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందుకే ఈ గ్యాప్ లో నేను మీకు మా పెళ్లి పందిరి, అలానే అందరి రిలేటివ్స్ తో కొంచెం సేపు మాట్లాడుతూ ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ మాత్రం ఓన్లీ మేము ఈ హల్దీ వరకు సెటప్ పెట్టామన్నమాట. అండ్ భోజనాలు ఇవన్నీ వచ్చేసి కొంచెం పక్కన పెట్టాము. అది కూడా నేను క్లియర్ గా ఈ వీడియోలోనే చూపిస్తానండి. సో స్టే ట్యూన్ గైస్. బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అంతా ఇక్కడ పెట్టేశాము. ఇప్పటి వరకు అయితే హెవీగా వర్షం పడుతూ ఉండింది. సో అందుకని కొంచెం సింపుల్ గా అయిపోయినాయి. తెచ్చిన ఫ్లవర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని ఈ వర్షానికి సరిగ్గా మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా రాలేదన్నమాట. ఇక్కడైతే కొంచెం డెకరేషన్ జరుగుతూ ఉండింది. ఇది వచ్చేసి గంధపు నలుగు కోసం. సో అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కూడా ఇక్కడే అనమాట. ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉందో వచ్చి చూసేయండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చే లోపే ఇక్కడ స్టార్ట్ చేస్తారు మంగళ స్నానం ఇదంతా. సో హల్దీలో ఇంకా అంతా బ్యాక్ డ్రాప్ ఇదంతా చూసారు కదా. సింపుల్ గానే మేము ప్రిఫర్ చేసామండి. ఎందుకు అంటే మొత్తం వర్షం పడుతూ ఉందన్నమాట కంప్లీట్ గా వీక్ అంతా. సో ఏం అర్థం కాలేదు, బయట పెట్టాలా ఫంక్షన్ హాల్లో లేకపోతే ఇంట్లోనే పెట్టాలా అన్నది కూడా కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉండి ఫైనల్ గా అయితే సింపుల్ గా ప్రిఫర్ చేసాము. సో శరత్, నేను అండి ఇక్కడ మేమైతే బాగా కొంచెం ఎంటర్టైన్ అయ్యామన్నమాట ఈ హల్దీ ప్రాసెస్ అంతా. శరత్ కజిన్స్ అలానే మొత్తం అందరం కలిసి చాలా ఫన్నీగా ఈ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము.
ఇప్పుడు వచ్చేసి ఏం ప్రాసెస్ జరుగుతుంది అంటే మార్నింగే మాకు నూనె నలుగు అలాగే హల్దీ అయిపోయింది. గంధపు నలుగుకి గ్యాప్ ఉందన్నమాట కొంచెం. సో ఈ గ్యాప్ లో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రధానం అమ్మాయి వాళ్ళ ఇంటికి ప్రధానం పంపించడానికి ఇవన్నీ కడుతున్నారనమాట. పసుపు కొమ్ములు అలాగే అన్ని పసుపు కుంకం ఇంకా వగేరా వగేరా ఇవే యాలకలు. సో ఈ ప్రాసెస్ అయితే చూడండి, నాకైతే తెలియదు, పెద్దవాళ్ళు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదంతా ప్రధానంలో వేసే ఐటమ్స్ అన్ని దీంట్లో యాడ్ చేసి కట్టేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తారు. దాని తర్వాత అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి రీచ్ అయిన తర్వాత మేము ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదండి, గంధపు నలుగు అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో అది ప్రాసెస్ అయితే. సో ఇవి చూడండి ఏమేమి యాడ్ చేస్తున్నారు, కొబ్బరి చిప్పలు అలాగే కొన్ని చాక్లెట్స్ యాడ్ చేశారు, తమలపాకులు యాడ్ చేశారు, ఇంకా అమ్మాయికి పెట్టాల్సిన గోల్డ్ కానీ అలాగే శారీస్ కూడా అన్ని దీంట్లోనే కడతారు. కొంచెం సెపరేట్ గా కడతారు అనమాట. తాంబూలం అలాగే బ్లౌజ్ పీసెస్, తమలపాకులు ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. జ్యువెలరీ కూడా దీంట్లోనే యాడ్ చేస్తారు అనుకుంటాను. ఈ శారీ మాత్రం వీటన్నిటిలో కడితే కొంచెం శారీస్ పాడవుతాయి కాబట్టి సెపరేట్ గా ఏమన్నా కట్టొచ్చు అని అనుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం సెపరేట్ క్లాత్ వేసి కడతారు. సో ఇంకా మేకప్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు కదా అమ్మాయికి, సో అవి కూడా మేకప్ ఐటమ్స్ అన్ని కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నారు అనమాట. సో మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాన్ని కట్టేసి మంచిగా ఎన్నో ముళ్ళు కడతారండి. కట్టిన తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తారు. ఇది అండ్ ఆ పైన వచ్చేసి ఇప్పటి వరకు చూపించిన ప్రధానం ప్రాసెస్ అయితే అయిపోయింది. అండ్ నేను వచ్చేసి గంధపు నలుగుకి రెడీ అయ్యాను. రెడీ అయిన డ్రెస్ చూపిస్తున్నానండి మీ అందరికి. ఇది నేను వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేశాను ఈ హల్దీ అవుట్ఫిట్ అయితే. సో చూడని వాళ్ళు ఒకసారి చూడండి, నేను వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. హల్దీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ ఇదంతా నేను మా మమ్మీ ఓల్డ్ శారీ నుంచి ఇట్లా రీక్రియేట్ చేశాను అనమాట. అండ్ దుప్పట ఒకటి పర్చేస్ చేశాను. ఈ దుప్పట వచ్చేసి నేను నెల్లూరులోనే దినేష్ బనారస్ హౌస్ ఉంటుంది కదా, సో అక్కడే తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి మా మమ్మీ ఓల్డ్ శారీ అనమాట. దాని నుండి నేను ఇలా డ్రెస్ అయితే రీక్రియేట్ చేశాను. ఈ శారీ వచ్చేసి నేను నా పెళ్లి చూపుల టైంలో వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే హల్దీ అయితే అయిపోయింది. ఇప్పుడు గంధపు నలుగుకి అయితే నేను ఇలా రెడీ అయిపోయాను. సో ఎల్లో డ్రెస్ తోటి. ఇది ఆల్రెడీ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, మేబీ చేసుంటాను. సో దిస్ ఇస్ ద డ్రెస్ అనమాట. మొత్తం శారీ తోటి ఇట్లా స్టిచ్ చేపించాను. అండ్ ఈవెంట్స్ అయితే చాలా సింపుల్ గానే ప్లాన్ చేసామండి. ఏమి ఎక్కువ మెంబర్స్ అయితే పిలవలేదు. ఎట్లనో బయట వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి తక్కువ మెంబర్సే వస్తారని లిమిటెడ్ పీపుల్ తోటి కొంచెం సింపుల్ గా ఈవెంట్ అయితే ప్లాన్ చేసాము. సో ప్రెసెంట్ అయితే గంధపు నలుగుకి రెడీ అయిపోతున్నాము. రెడీ అయిపోయాను నేను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ప్రధానం తీసుకొని వెళ్తున్నారనమాట అమ్మాయి వాళ్ళ ఇంటికి. ప్రధానం అంతా ఏమేమి వేశారు దాంట్లో అవన్నీ అయితే నేను ఆల్రెడీ చూపించాను. సో గైస్ ప్రెసెంట్ మనం గంధపు నలుగుకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి ప్రధానం తీసుకొని వెళ్ళడానికి వెళ్తున్నారనమాట. ఒక 5 మెంబర్స్ అట్లాగా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయారు. సో వీళ్ళందరూ గంధపు నలుగు ఈవెంట్ అయితే మిస్ అయిపోతారు. సో వీళ్ళందరూ శరత్ వాళ్ళ అత్తలు అలాగే విత్ దేర్ హస్బెండ్స్ అనమాట. వీళ్ళందరూ కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయారు ప్రధానం తీసుకొని అయితే. అండ్ ఇప్పుడు పెళ్లి కొడుకు తోటి మేము పక్కనే కొంచెం ఫంక్షన్ హాల్ లాగా చిన్న ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా ప్రధానం వెళ్ళిపోయింది కదా, పెళ్లి కొడుకుని అయితే ఇప్పుడు రెడీ చేసేసి తీసుకొని వెళ్ళిపోదాం గంధపు నలుగు కోసం. సో లెట్స్ గో గైస్.
సో చూస్తున్నారు కదండి, చాలా లిమిటెడ్ పీపుల్ తోనే గంధపు నలుగు ఈవెంట్ అనేది మేము ప్లాన్ చేసాము. ఆల్రెడీ చెప్పినట్టుగానే ఈ పాప వచ్చేసి తన్వి అన్నమాట, శరత్ వాళ్ళ కజిన్ వాళ్ళ పాప. అండ్ నెక్స్ట్ మేము కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. గంధపు నలుగులో ఏం లేదండి, గంధము కుంకం పెట్టి అక్షంతలు వేస్తామన్నమాట. అదే ఇక్కడ ప్రాసెస్ అయితే. ఇంకా శరత్ నేను కూడా ఇది చేసిన తర్వాత అక్కడ ఫొటోస్ కి పోజెస్ అనేది ఇస్తున్నాము. ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే ఎక్కడ వాళ్ళైతే ఎంత పేషెన్స్ తోటి అందరినీ ట్యాకిల్ చేస్తున్నారంటే, పాపం నవ్వుతూనే అందరినీ ఫొటోస్ దిగమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అండ్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత తాంబూలం తీసుకోవాలన్నమాట. అందరికి ఇట్లని గంధపు నలుగులో గంధం, బొట్టు, అక్షంతలు వేసిన తర్వాత తాంబూలం తీసుకొని వెళ్తారు. ఇక్కడ చూడండి, మా మమ్మీ అలాగే మా బ్రదర్ అన్నమాట, వీళ్ళిద్దరే వచ్చారు. మా సిస్టర్ డుమ్మా కొట్టేసింది ఈ ఈవెంట్ కి అయితే. నెక్స్ట్ ఇక్కడ హారతిస్తున్నారు శరత్ వాళ్ళ అత్తలు వీళ్ళందరూ. అండ్ హియర్ కమ్స్ అవర్ ఫ్యామిలీ ఫోటో గైస్. మేము చక్కగా ఫ్యామిలీ ఫోటోకి పోస్ ఇచ్చిన తర్వాత అండ్ ఇండివిజువల్ గా శరత్ నేను కూడా ఫోటో తీసుకున్నాం అనమాట. ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే మీ సెపరేట్ గా ఇవ్వండి, సెపరేట్ గా ఫొటోస్ తీసుకోండి అని. నాకైతే బేసిక్ గా చాలా ఇంట్రెస్ట్ అండి ఫొటోస్ ఆర్ వీడియోస్ అనమాట. మా హస్బెండ్ కి అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకా ఫోటోగ్రాఫర్స్ బాగా శరత్ ని ఫోర్స్ చేసి మరీ ఫొటోస్ తీపిచ్చారు. సో వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఇంకా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మేమందరూ ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా అందరూ మెల్లగా లంచ్ చేసి బయలుదేరుతూ ఉన్నారు. మేమైతే చాలా టైం పట్టింది లేండి మాకు లంచ్ తినేసరికి. సో చెప్పాను కదా, ఫోటోగ్రాఫర్స్ ఫోటో పోసెస్ ఇవన్నీ అడుగుతూ ఉన్నారని. నాకైతే మంచి మంచి ఫొటోసే వచ్చినాయి. సో తన్వి అనమాట తిను, ఇందాక చెప్పినట్టుగానే శరత్ వాళ్ళ కజిన్ వాళ్ళ పాప. తిను కూడా చాలా యాక్టివ్ గా పాపం ఫోటోకి వాటికి పోసెస్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా మా హల్దీ ఈవెంట్ అయితే, హల్దీ తర్వాత గంధపు నలుగు ఈవెంట్ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇది మా ఫ్యామిలీ. సో మా మమ్మీ అలాగే మా తమ్ముడు, శరత్, నేను అన్నమాట. ఇంకా తర్వాత మేము ఏదో పోజెస్ ఇస్తూ ఉన్నాము ఫోటోగ్రాఫర్స్ అడిగితే ఫోర్స్ఫుల్లీ. ఏవో అట్లా తింగర్ పోజెస్ అయితే ఇచ్చాము. ఇలా ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, గంధం నలుగు ప్రాసెస్ అనేది. మేము కూడా నవ్వుకుంటూ ఉన్నాం అక్కడ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ మాట్లాడిన మాటలకి వీటన్నిటికి. సో ఫైనల్ గా అయితే నా డ్రెస్ ని ఒకసారి క్లియర్ గా చూపించలేదు అన్న ఆలోచనతోటి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను దగ్గర నుంచి. నాకు ఈ డ్రెస్ ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంతటితోటి ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోని కూడా ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పటి వరకు వీడియోస్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్. బై బై గైస్.